వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం. తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ. తూర్పులో రికార్డు మెజారిటీ ఖాయం. కంచర్ల అచ్యుతారావు. విశాఖ తూర్పు వైసీపీ నేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ మేరకు ఆరిలో వద్ద గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు, జీవీ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పు వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు అభినందనీయమన్నారు. అచ్యుతారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం విశేషం. ఇటువంటి సీఎం జగన్ ఉంటేనే ప్రజల సంక్షేమం బాగుంటుందని అన్నారు. మన అచ్యుతరావు గారి అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు, అందరికీ సాయం చేస్తారు. ఎవరికి ఆపదలు ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలు కానీ, ఏదైనా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, హాస్పిటల్ కానీ, చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదరికం నిర్మూలన అవుతుంది. విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోగలరు, పేదలు పెద్దవారందరూ అవ్వలు తాతలు సంతోషంగా ఉండగలరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పని చేయలేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో, మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారు, 100% మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మీ వెంట మేము ఉంటాం. మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన పేదలు బాగుంటారు, మన అభివృద్ధి తీసుకే ముందుకెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మనందరం చూసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. 2 నెలల ఎలక్షన్లో రాబోతున్నాయి. 58 నెలల నుంచి ఆయన అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ లేకపోతే మిగిలిన పథకాలు కానీ అన్ని తెల్లవారితే 3వ తారీఖు తెల్లవారి 5 గంటలకల్లా అందరికీ అందజేశారు. ఈరోజు వాలంటీర్లు ₹1 అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు మన పిల్లలే, మన ప్రాంతంలో ఉన్న పిల్లలే ఇవాళ 5,000 రూపాయలు గౌరవ వేతనానికి 5 సంవత్సరానికి పనిచేసి ప్రతి ఒక్కరు సేవలు ఎంతో గొప్పగా సేవలు అందిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని రకరకాలుగా తోలనాడుతూ వారి మీద పగబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ సంస్థలోకి తీసేయాలి, వ్యవస్థలోకి తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి ఈరోజు వాళ్ళు తొలగించే కార్యక్రమం చేశారు. వాళ్ళని ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్లో పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళ ట్యాబ్లు కానీ ఫోన్లు కానీ స్వాధీనం చేసుకుని వాళ్ళని ఓడి మీద పెట్టేది జరిగింది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ముందే వాళ్ళ అధికారంలో కోసం కలగంటూ అధికారంలో రాకముందే వాళ్ళని తీసేయాలని కక్ష సాధింపు చర్యగా వాళ్ళు చేయడం చాలా దురదృష్టకరం. మరి ఇవాళ 1వ తారీఖు ఉదయానికల్లా 58 నెలల పెన్షన్ అందుకున్న ఎవరైతే అవ్వల తాతలు ఉన్నారో ఈరోజు కనీసం పెన్షన్ కార్యక్రమం ₹1 అందుకునే పరిస్థితి. ఈరోజు ఎవరిస్తారో తెలియదు, ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రేపు పొద్దున్న వాళ్ళు తినడానికి, మందులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలని ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు సొంత కూతురు చూడకపోయినా సరే కొడుకు కంటే కూతురు కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకుగా ప్రతి ఒక్కరిని 58 నెలల నుంచి ఆదుకున్నారు. ఈరోజు రోడ్డు పడ్డమే కాకుండా వాళ్ళు గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోమంటున్నారు. అక్కడికి వెళ్తే వేలు ముద్రలు పడలేదంటారు, పెన్షన్లు మొహాలు మ్యాచ్ అవ్వలేదంటారు, ఆధార్ కార్డు లేవంటారు. రకరకాలుగా పెద్ద వయసులో 80 సంవత్సరాల మంచం మీద కొడుకులు లేవలేని పరిస్థితిలో వాళ్ళ సచివాలయానికి ఎలా వెళ్తారు, ఎలా పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటో గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మొదటి సంతకం
వాలంటరీ వ్యవస్థ రద్దు దిశగా సంతకం పెడతారని కూడా మనందరం గమనించాలి. ఆయన మనసులో ఉన్నది అదే, ఆయన చేయబోయేది కూడా అదే అనేది మనందరం కూడా గమనించాలి. వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తాడు. ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీల పరిశీలనలో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఆయన ప్లాన్ చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయన గుప్పుల్లో పెట్టుకోవాలనే ఆలోచన అయింది. అంచేత కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ జరగాలి. ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారు. మనం కడతో చూస్తున్నాం. జరిగింది ఏదో చూస్తా ఉన్నాం. కొనిచ్చి మనం ఏదో ముందు చూసేది కాదు. ఇప్పుడు చూసాం, ఇవాళ చూసాం. అప్పుడే ఎలక్షన్ నెల రోజుల్లో ఉన్నాయి. ఈ టైంకే అతను ఈ రకంగా ఎంత ఘోరమైన నేరమైన పని చేస్తా ఉన్నాడంటే రేపు భవిష్యత్తులో ఏం చేస్తాడని మీరు అందరూ గమనించవచ్చు. ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటరీ వ్యవస్థ రద్దు మీద పెడతాడు. రెండో సంతకం మళ్ళీ ఈ పెన్షన్లు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇవన్నీ వాహన మిత్ర కానీ ప్రతి ఒక్కటే రద్దు మీద రెండో సంతకం పెడతాడని మీరు అందరూ గమనించాలి. ఈవేళ అతను ఎప్పుడు కూడా అతను పొట్ట నింపుకోవడానికి, అతను ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు పేదల కోసం వాడలేదని మీరు గమనించాలి. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏ ఒక్కరోజు పిల్లల చదువు గురించి ఆలోచించలేదు. ఏ రోజు ఆరోగ్యం కోసం ఆలోచించలేదు. ఎంతసేపు ఆయన సింగపూర్లో, మలేషియాలో చేశారని గ్రాఫిక్స్ సినిమా చూపించాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు చేస్తే ఆయన గత 5 సంవత్సరాలు 2014-19 వరకు ఈ డబ్బు అంతా ఏం చేశాడనేది కూడా సమాధానం చెప్పాలి ప్రజలకంతా. ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అంతా? ఈరోజు ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన డబ్బు అంతా ఏం చేశాడు కూడా మనందరం తెలుసుకోవాలి. ఇవాళ కేవలం అధికారంలో రావాలి, అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ విజయవాడ, అమరావతిని అభివృద్ధి చేసి అక్కడ 7 ఆస్తులు 50,000 ఎకరాలు మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అని ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారు ఆయన ఎంతో రోజులు చూస్తే ఎన్నో అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఉన్నారు. అది తెలుగుదేశం తరఫున ఒక కరపత్రంలాగా ఆయన ప్రయోగం చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారు ఉండి ఇల్లు విస్తీర్ణం ఎంత అందరూ తెలుసా? 2,500 ఎకరాలు. ప్రజల దగ్గర నుంచి 500 రూపాయలకి, 400 రూపాయలకి, 1000 రూపాయలకి ఎకరాలన్నీ కొనేసి ఈరోజు అంత వ్యవస్థను అక్కడ నడుపుతూ ఉన్నాడు. 2,500 ఎకరాలు అతను ఉంటూ ఇవాళ 50 గజాలు పేద ప్రజలకు ఇల్లు కోసం ఇస్తే ఆయన పొట్ట నోరు కొట్టుకుంటున్నాడంటే ఎంత దారుణమైన పరిణామాలు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పిల్లలు చదువుకోకూడదు, పేదలు చదవకూడదు, పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, పేదలు పెన్షన్ ఉండకూడదు, పేదలు పొట్టనట్టు తినకూడదు, పేదల్లాగానే ఉండాలి జీవితకాలం అనే కోరికతో వాళ్ళంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ ప్రజలందరూ ఒకటే గమనించాలి. ఇది పేద వర్గానికి, ధనిక వర్గానికి ఉన్న మధ్యలో జరగబోయే ఎన్నికలని మీ అందరూ గమనించండి. మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి. మన భవిష్యత్తుని ఏ విధంగా ఎవరు ముందుకు తీసుకెళ్తారు, మన భవిష్యత్ తరాలే బాగుపడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాల్సిందిగా నేను అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈవేళ ముఖ్యంగా మా అచ్యుతరావు గారు ఇవన్నీ తెలుసుకొని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాను, నా మెంటాలిటీ ఆయన మెంటాలిటీ ఉంటే సమాజానికి సేవ చేయడం మా ఇద్దరు ఉద్దేశం కాబట్టి అని చెప్పేసి నేను ఈరోజు రావడం చాలా సంతోషకరం. దీనికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.